ఎన్నికల పోరుల అనుకోని పార్టీలు గూడా తెలంగాణలో ఖాతాలు ఓపెన్ జేసిన పరిస్థితి. సో, ప్రతిసారి విమర్శలకే పరిమితమయ్యే కవితకు సంబంధించి మద్దతు తెలిపిన ఏఐఎఫ్‌బి విజయం వాళ్ళలో గావచ్చు, కైవసం చేసుకున్న మున్సిపాలిటీలని గావచ్చు, దాంతో పాటు జనసేన, టీడీపీలు కూడా తెలంగాణలో వాళ్ళు గెలుచుకున్న పరిస్థితి. సో, ఎక్కడెక్కడ ఎవరి హవా కొనసాగుతుంది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరి ఫోకస్ కవిత పైనే పడ్డది. సో, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, ప్రతినిత్యం అటు బీఆర్ఎస్‌ని అండ్ కాంగ్రెస్‌ని చేస్తే విమర్శలకు మాత్రమే పరిమితమైన కవిత కొత్త పార్టీ పెడతదా? లేదంటే కవిత ఎవరికైనా మద్దతు తెలిపితే వాళ్ళు గెలుస్తారా? ఇట్లాంటిది ఎంతో పెద్ద చర్చ. అండ్ దాంతో పాటు ఇన్ కేస్ బై ఎలక్షన్స్ వస్తే కవిత పోటీ చేసినా ఏముందిలే అటు అధికార పక్షంలో ఉండే కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ చిత్తుగా ఓటమి పాలైపోతారు అని అనుకున్న సందర్భంలో అది కాదు. కవిత స్టైలే డిఫరెంట్ అని నిరూపిస్తుంది గద్వాల్ జిల్లాలోని మున్సిపాలిటీ. ఇంతకీ అక్కడ ఎవరితో హోరు జరిగింది అండ్ ఎన్ని వార్డులు కైవసం చేసుకుంది అండ్ మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. అయితే కవితకు సంబంధించిన ఏఐఎఫ్‌పి కవిత సపోర్ట్ చేసే దానిలో 40 మున్సిపాలిటీలు గెలిసే అవకాశం ఉంది. అండ్ దానికి సంబంధించి కూడా నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ పెద్దపల్లికి సంబంధించిన ఒక వార్డ్, మంథనికి సంబంధించిన వార్డ్ అండ్ దాంతో పాటు ఈ జోగులాంబ, గద్వాల గురించి మనం ఈ జిల్లా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ 4 మున్సిపాలిటీలు ఉంటే అందులో ఒకటి హంగ్ ఏర్పడింది. ఇంకొకటి కవిత కోటాలో చేరిన పరిస్థితి. అయితే వడ్డేపల్లికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ 10 వార్డులుంటే ఇందులో ఒక్కటి మాత్రమే కాంగ్రెస్, ఇంకొకటి మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా 8 ఏఐఎఫ్‌బి ఖాతాలో పడిపోయాయి. సో, అందరికి గూడా ఇదొక షాకింగ్ రిజల్ట్స్ గానే ఉంది. అండ్ కవిత న్యూ పార్టీ ఎంట్రీ ఎంట్రీ ఇంత స్ట్రాంగ్‌గా ఉంటదా అని ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ అంటే కవితకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉండే పరిస్థితి. అండ్ అదర్స్ ఇండిపెండెన్స్ గురించి ఎన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నా ఇవాళ కవిత పార్టీ గురించి మాట్లాడుకునే చర్చ తెరపైకి తీసుకొనొచ్చింది మాజీ ఎమ్మెల్సీ కవిత. అండ్ దీంతో పాటు జనసేనకు సంబంధించి గూడా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన అండ్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా మున్సిపాలిటీ గెలుచుకున్న పరిస్థితి. అయితే ఎక్కడ అంటే నేరేడ్చర్లకు సంబంధించి 14 వార్డులో జనసేన విజయలక్ష్మి గెలుపొందింది. అండ్ దాంతో పాటు టీడీపీ మదరాలో 166 ఓట్లతో మున్సిపాలిటీ కైవసం చేసుకున్న పరిస్థితి. సో, ఇట్లా కొత్త పార్టీలన్నీ గూడా మళ్ళీ ఇంకోసారి తెలంగాణలో అకౌంట్ ఓపెన్ చేస్తాయి అని గూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ జేయలేరు. అండ్ ముఖ్యంగా ఇండిపెండెంట్‌ల పైన పెట్టిన కాన్సంట్రేషన్ అండ్ రెబెల్స్ పైన పెట్టిన కాన్సంట్రేషన్ అసలు కవిత పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే టీడీపీ, జనసేన అసలు కౌంట్‌లెస్ అనుకున్నారు. కానీ కౌంట్‌లెస్ అనుకున్నా కూడా వాళ్ళకి సంబంధించిన ఖాతా ఓపెన్ చేసి మేము కూడా తెలంగాణలో ఉన్నాము అని నిరూపించుకునే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.